104వ కీర్తన 14వ వచనంలో నరుల ఉపయోగం కొరకు ఆయన కూర మొక్కలను మొలిపించినాడు. ఎన్నో రకాలైన కూర మొక్కలను దేవుడు మనుషులైన మన మేలు కొరకు కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. మనలో చాలా మంది కూర మొక్కల మీద ఉన్న ప్రేమ కూర మొక్కల మీద లేదు. కూర మొక్కల మీద ఉన్న ప్రేమ కూర మొక్కల మీద లేదు. పలు విధాలైనటువంటి కూర మొక్కలు మీకు తెలుసు. తోటకూర, పాలకూర, వనగంటి కూర, బచ్చల కూర, గోంగూర, ఎన్ని రకాల కూరలు ఉన్నాయి. వైద్యులు చెప్తుంటారు మంచి కంటి చూపు ఉండాలన్నా, అలాగే మెగ్నీషియం మనిషి దేహంలో ఉండాలన్నా మంచి కూరాకులు తినమని. మరి దేవుడు ముందే చెప్పాడు, సృష్టికర్తని దేవుడు కూర మొక్కలను పూజించుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28-32 వచ్చిన వరకు ఆదాముకు మొట్టమొదటిగా దేవుడు ఇచ్చింది వెజిటేరియన్. నరుడు పాపంలో పడిపోయిన తర్వాత, అవిధేయుడైన తర్వాత 9వ అధ్యాయంలో అన్ని తీసుకోవచ్చని నోవాహుతో ప్రభు చెప్పాడు. అయితే ప్రార్థన చేసుకుని తీసుకోవాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8-10 వచ్చిన వరకు దానియేలు కూడా శాకాహారం తీసుకున్నట్టుగా కొన్ని చోట్ల రాయబడింది. మరి మీకు ప్రయోజనం ఎందులో ఉంది? కూర మొక్కల్లో ఉంది. వాటిని వాడండి. మొక్కలు కూర తినాలని ఆశపడేవారు ముందు కూర మొక్కలు తినండి, తర్వాత మొక్కలు తిందురుగా. ప్రోటీన్ కూడా అవసరమే. మన మేలు కొరకు ఆయన చెప్పినటువంటి మాటలు మనం పాటించడం మంచిది. వైద్యుల సలహా పాటించండి. షుగర్ పేషెంట్స్ తీసుకునే ఆహారంలో కూరగాయలు చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వాల్యూ ఉంటుంది. మన హెల్దీ ప్లేట్లో 50% వరకు వెజిటబుల్స్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఆకుకూరలు, కూరగాయల్లో విటమిన్ బి, సి, కే వల్ల వాళ్ళకి న్యూరోపతి, కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. షుగర్ పేషెంట్స్ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి డైజెస్టివ్ సమస్యలు రాకుండా కాన్స్టిపేషన్ సమస్యలను కూడా మనం నివారించుకోవచ్చు. ఈ వీడియో కేవలం సమాచారం కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. మీ ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ఏవి తినాలో ఏవి తినకూడదో నిర్ణయించుకోవాలి. ఫలితాలు వ్యక్తివారీగా మారవచ్చు.